Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 21 and 22. Ahimsa satyamasteyam akama krodalobhata bhuta priyahi tehacha dharmoyam sarvavarnika द्वितीयं प्राप्यानु पूर्व अज्जन्मो पनयंद्विज वसन गुरुकुले दांतो ब्रह्म दीत दाहुत अनुवादం तात्पर्యం శ్రీల ప్రభుపాదికి అహింస సత్యము నీతి అన్యుల యోగక్షేమముల వాంఛ కామ క్రోధ లోభ రాహిత్యం అన్నవి అన్ని వర్ణముల జనుల ధర్మములు. ద్విజుడు గాయత్రి మంత్ర దీక్ష ద్వారా సమున్నతమయ్యేడి సంస్కార క్రమం ద్వారా రెండో జన్మను పొందును. గురువు యొక్క ఆమంత్రణచే అతడు గురువాశ్రయమున నివసించుచో జితేంద్రియుడై శ్రద్ధతో వేదాధ్యయనము కావింపవలను. తాత్పర్యం: ఈ అహింస సత్యము నీతి అన్యుల యోగక్షేమాలు కామ క్రోధ లోభ రహితము అన్నవి సర్వవర్ణముల అంటే వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వర్ణ ఆశ్రమ. వర్ణ అంటే శ్రేణి, ఆశ్రమం జీవితంలో స్టేజ్. బ్రహ్మచర్యంలో ఉన్నావా, గృహస్థంలో ఉన్నావా, వానప్రస్థంలో ఉన్నావా. ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళందరూ కూడా ఇవి పాటించాలి. అహింస, సత్యము, నీతి, అన్యుల యోగక్షేమాలు, కామ క్రోధ లోభ రాహిత్యం. ఇవన్నీ కూడా సత్ప్రవర్తన, సార్వవర్ణిక. సాధారణ పుణ్యమును మానవులందరూ వర్ణాశ్రమ పద్ధతికి ఆవల ఉన్నవారు కూడా. వర్ణాశ్రమ పద్ధతికి ఆవల ఉన్నవారంటే వాళ్ళెవరు? వర్ణాశ్రమ పద్ధతి ఆవల ఉన్నవారు ఎత్తి మున్నులు. మీరు ఎవరైతే జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి అంకితం చేశారో వాళ్ళు వర్ణాశ్రమ ధర్మానికి ఆవల ఉన్నవాళ్ళు. అంటే సనాతన ధర్మం 24 గంటలు భగవంతుడి సేవల్లో, అది సనాతన ధర్మం. కానీ మన మనస్సు, మన పరిస్థితి దానికి అనుకూలంగా లేదు. మన పరిస్థితి అప్పుల బాధ, మన పరిస్థితి పెళ్ళాం బిడ్డలు, మన పరిస్థితి ఆల్రెడీ మనకు వ్యాపారం, కారోబార్ మనకు పనులు
ఉద్యోగం పనులు అటువంటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో ఉండి భక్తి చేస్తూ ఉండాలి. వర్ణాశ్రమ ధర్మం దాటిన వాళ్ళు, కానీ అందరికి కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడు ఆయన కూడా వాళ్ళు ఇంకా ఇంతకంటే గట్టిగా అహింస, కామ, లోభ, క్రోధాలు లేకుండా ఉండడం, సత్యాన్ని పలకడం. ఎవరైతే భక్తి మార్గంలోకి వచ్చారో వాళ్ళు దేనికి అబద్ధం చెప్పాలా? తింటున్నాం ఉంటున్నాం, అబద్ధం దేనికి చెప్పాలా అంటే మనం ఇంకా భక్తుడు కాలేదు. భక్తుడు లాగా ఉంటున్నాం కానీ మనకి ఇంకా వేరే సాధకుడు అనొచ్చు. భక్తుడు అనడానికి సాధకుడు అంటే పైకి భక్తుడిలాగా ఉంటాడు, లోపల ఇంకా కోరికలు చావలేదు, రకరకాల. అంటే అటువంటి వాళ్ళు ఈ నియమాల్ని పాటించలేకపోవచ్చు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారో వాళ్ళు అనవసరంగా హింస, అవసరమైన హింసని అహింస అంటారు. అవసరమైన హింసని అహింస, అనవసరమైన హింసని హింస అవసరం లేదు. మనం గుడ్లు, చేపలు, మాంసం తినక్కర్లేదు కానీ తింటున్నారు, హింస. మనం యుద్ధం చేయాల్సి వచ్చి గుడ్లు, చేపలు, మాంసం కాదు మనుషుల్నే చంపాల్సి వస్తుంది. యుద్ధం, డ్యూటీ. మామూలు టైంలో కోళ్ళు, మేకలు, గొర్రెలు చంపడం కూడా హింస, కానీ యుద్ధ సమయంలో మనుషుల్ని చంపడం కూడా హింస కాదు. ఎందుకంటే అది రాష్ట్ర ధర్మము. అంటే ముందు దేశం అంటూ ఉంటే తర్వాత మనం ఎలా బతకాల, దేశం మంది కాకపోతే ఇంకా మనం స్వేచ్ఛగా ఎలా బతకగలం అంటే ఇది మనం అర్థం చేసుకోవాలా. హింస అంటే ఏంది, అహింస అంటే ఏంది. అలాగే కామ, క్రోధ, లోభాలు. కామ, క్రోధ, లోభాలు అవి మన కోసం, మనం మన కోసం చేసినప్పుడు వాటిని కామ, క్రోధ. మనం అంటే శరీరం కోసం. ఆత్మకి కామము, క్రోధము, లోభము. ఆత్మకి కామము, క్రోధము, లోభము మంచిదే. శరీరానికి కామ, క్రోధ, లోభాలు మనల్ని పశువులాగా చేస్తాయి. ఆత్మకి కామ, క్రోధ, లోభం అంటే ఆత్మకి దేవుడికి ప్రభుపాద మనం ఒక మందిలో కూర్చొని భజన చేసుకోవచ్చు కానీ ప్రభుపాద 108 మందిరాలు కట్టాలంటాడు. అది లోభమైనా కాదా? ఏమయ్యా ముసలాయన ఒక మందిలో కూర్చొని భజన చేసుకొని 108 మందిరాలు అంటే అది అంటే ఆయన తన కోసం కట్టలేదు, అందరికి కూడా భజన చేయడానికి అవకాశం ఇవ్వాలా అనే ఉద్దేశంతో. లేదా ప్రభుపాద నేను జగద్గురుని అనిపించుకోవాలా, నాకు గొప్ప పేరు ప్రతిష్టలు కావాలా అనే ఉద్దేశంతో మందిరం కడితే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడా? స్వీకరించడు. నీకు భక్తితో ఏం కట్టలా, నాకు పేరు రావాలా అనే ఉద్దేశంతో కట్టాడు. బట్ ఇక్కడ భక్తులకి కామం అనేది, కామం లేకపోతే ఈ సంసారంలో బతకడం కష్టం. మనం రోజు పొద్దున్న లేచి పనిచేస్తున్నాం అంటే శారదమ్మకి ఏదో కామం ఉంది, నేను భక్తులు ఇంకా ఎదగాల అంతే కదా. ఇప్పుడు దాకా కొంత ఇంకా ఎదగాల కామం, ఇంకా అంటే కలిగిన ఎదుగుబాటుతో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఎదగాలి నేను. ఆ కామం తప్ప ఒప్ప? అది ఒప్పే, అది కరెక్టే. మంగళారతికి వస్తున్నావు, మధ్యలో వస్తున్నావు, సంసార దానులు పాడేసిన తర్వాత నువ్వు తర్వాత మెల్లిగా ముందు నుంచి ఎందుకు ఉండకూడదు? సో బలమైన కోరిక, ఆ కోరిక మంచిదే.
ఆ కోరికలో తప్పేం లేదు. కానీ వాడు సంపాదించాడు, వాడికంటే ముందు నేను పోయి నేను సంపాదించాలా వ్యాపారం. వాడు 10 గంటలకు దుకాణం చేసి అమ్ముకుంటున్నాను 8కే కూర్చుంటా అడిపోయేసి ఆ కామం అది స్వార్థంతో కూడింది. లేదా ప్రభుపాద టైంలో వాళ్ళు పుస్తకాలు పొద్దున్న నిద్రలేచి మంగళారతి అయినప్పటి నుంచి పుస్తకాలు అమ్మే వేట. పొద్దున్న నిద్ర అయి మంగళారతి అయిపోగానే జపం చేసుకుని పుస్తకాలు అమ్మడానికి బయలుదేరాడు. ఎవరి కోసం? ఆ డబ్బులు వస్తే దేవుడి కోసం. ఆ పుస్తకాలు అమ్ముడిపోతే జనాలు బాగుపడతారు. అంటే వాళ్ళు కూడా మామూలు వాళ్ళలాగే నిద్ర లేవగానే డబ్బు డబ్బు డబ్బు. కానీ భక్తులు బుక్ డిస్ట్రిబ్యూషన్కి పోవాలా అంటే జనాలకి పుస్తకాలు అందాలా. అంటే కామం అనేది భక్తుల్లో ఉండే కామాన్ని మనం అది ప్రయోజనకరమైంది, అది హాని ఏం చేయదు. సంసారంలో ఉండే కామం మన జీవితాన్ని నరకానికి తీసుకెళ్తుంది. కామ క్రోధ త్రివిధం నరక, త్రివిధ నరకాశేదం ద్వారం నాశనం ఆత్మన. ఆధ్యాత్మిక జీవితంలో కామం అనేది ఇంకా భగవంతుడికి ఎంతో సంతోషపడే విధంగా మనం పనిచేస్తాం. అంటే మీరు 16 మాలలు చేస్తారు, ఏమంటే గురువు గారు చెప్పారు మీరు 64 మాలలు చేస్తున్నారు అంటే మీ కోరిక పెరిగిపోయింది. లేకపోతే ఏమైనా చేయమనేది 16 అయితే 64 చేస్తున్నా అంటే నేను ఆపలేను సార్, 64 ఏంది ఇంకా కూడా ఎక్కువ చేయాలా. గురుగారు సంతోషపడతాడు, బాధపడతాడు. ఏమో నేను 16 మాలలు చేయమంటే 64 చేస్తాను. గురుగారు సంతోషపడితే బాధపడతాడే. 16 చేయాలా అంటే భక్తి అర్థం చేసుకోవాలి. గురువుగారు నీకు మంత్రం మీద ఎంత మనసు లేకపోయినా 16 మాలలు మాత్రం ఎటో ఒకటి చేయాల్సిందేనయ్యా. నీకు మనసు పడిపోయి 20 చేస్తా 30 చేస్తా ఏం చదువుతున్నాయి పుస్తకాలు, కింద మీద పడి చదువుతుంటావు పుస్తకాలు. ఇదేం జవాబు? గురువు గారు 16 మాలలు చేయమన్నారంట, కానీ ఎక్కువ చేయకూడదు అంటున్నాడు. మరి మిగతా ఏం చేస్తాను? నిద్రపోమన్నాడు గురువు గారు. ఏం చేస్తావా? పుస్తకాలు అమ్మడానికి పోతావా? ఏదో ఒకటి చేయాలా. నువ్వు 16 మాలలు చేసి సంచి అవతలు పారేసి అయిపోయింది 16 మాలలు. గురువు గారు 16 మాలలు ఫినిష్. ఇప్పుడు ఏం చేయాలా? కూర్చుని మాయలో గడపాలా, మనం భగవంతుడి సేవలో గడపాలా. ఇన్నేళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మందిలో ఇదే ఈ జవాబు ఇచ్చేది. రాధేశ్యామికి లెటర్ అయ్యి గురువు గారు 16 మాలలు చెప్పన్నాడు, నేను 16 కంటే ఎక్కువ చేయదలుచలేదని. రాధేశ్యామి ఏం జవాబు రాస్తాడు? మీరు క్యాంపులో అదే చెప్పాడా? భయంకరమైన జవాబు చెప్పావు కదా. ఇంకా దాని కామం, ఇంకా లోభం ఉండాలి. బస్ ఆయన ఏమన్నాడు రూపగోస్వామి, ఒక నాలుగు ఇచ్చావేంది దేవుణ్ణే బ్రహ్మదేవుడినే తప్పుపడుతున్నాడు. ఏమయ్యా బ్రహ్మదేవుడా, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఇంత తీయటి కృష్ణనామాన్ని ఒక నాలుగు ఇచ్చావు, ఒక నాలుగుతో నేను ఎంత తింటాను? నేను నాకు ఒళ్ళంతా నాలుగులు పెట్టుంటే నేను ఎంత ఉండేవాడిని. మంచిది. లోభం, అటు లోభం అనేది ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడి సేవ కోసం తాపత్రయపడ్డాం. ఆయన మనంతా కారు సేవ పెడతాం. ఈ ఇటుకలన్నీ పైకెక్కాల, ఇటుకలన్నీ కింద చాలాసార్లు చేశారు కదా ఇట్లాంటి పనులు. ఇటుకల కింద అంటే అన్ని పైకెక్కాల. మనం వాడేవాడు 10 ఇటుకలు తీసుకెళ్తున్నాడు, మనం 2 ఇటుకలు తీసుకెళ్తున్నాం అంటే 10 ఇటుకలు తీసుకెళ్ళేవాడికి ఎంతో లోభం ఉంది.
సేవ ఎక్కువ నేనే చేసుకోవాలా. నేను రెండు పట్టుకుపోతే మిగతా వాళ్ళు 4-5 పట్టేస్తే నాకు సేవ తగ్గిపోతుంది. అంటే కామము, క్రోధం అంటే ఎవరన్నా భగవంతుడిని నిందించే వాళ్ళున్నా లేదా భక్తుల్ని నిందిస్తుంటే లేదా భగవంతుడి పని పాడవుతుంటే మనకు కోపం వస్తుంది. అది మంచిదా చెడ్డదా? భగవంతుడిని పాడైపోతుంటే మీరు రాత్రి మీ రూమ్ ఉందంటే లైట్లు ఆఫ్ చేయకుండా, మీ రూమ్లో కూడా లైట్ ఆఫ్ చేయకుండా వేసి అటు పుస్తకం అటగా నిద్రపోయి రూమ్లో రాత్రి అంతా లైట్ వెలుగుతుంది. అది చూస్తే ప్రెసిడెంట్ కోపం వస్తే ఈయనకి ఎంత కోపం అయింది, లైట్ వేసుకుంటే ఎంత కేకలేస్తాడు. దేవుడి సొమ్ము పాడవుతుంది. నువ్వు కూడా భక్తులాగా ఎదగటంలా సరిగ్గా, నువ్వు సోంబేరులాగా బతుకుతున్నావు. అటు కోపం వస్తారే దగ్గర పెట్టుకుని నేను వీడిని భక్తుడు చేయకపోతే నా పరువు పోతుంది. అటు ఈయన భక్తుడు చేయడానికి క్రోధాన్ని ప్రయోగిస్తే భయపడి ఇంకోసారి. అటు కామ క్రోధ లోభాలు ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడి వైపుకి తిప్పినప్పుడు వాటికి సైడ్ ఎఫెక్ట్స్, చెడు ఫలితాలు ఉండవు. ఇక్కడ చెబుతుంది. అదే రకంగా వర్ణాశ్రమ ధర్మము అంటే ఎవరైతే ఎదగలేదో భక్తిలో వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో ఉండి మెల్లిగా ఎదిగిన తర్వాత వాళ్ళు ఇవన్నీ వదిలేయచ్చు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీతలో బ్రాహ్మణులు ఇట్లా పనిచేయాలా, క్షత్రియులు ఇట్లా పనిచేయాలా, భగవంతుడు అన్ని వదిలిపారేసి అంటే మన బాధ్యతలని నువ్వు తల్లిదండ్రులు వదిలేసి నువ్వు భజన చేస్తున్నావు. అది కరెక్టా తప్ప? మీరు నిజంగా భజన చేయడానికి మందిలో ఉంటే మీరు ఎన్ని బాధ్యతలు వదిలిపెట్టినా కూడా, ఇప్పుడు శారదమ్మ భయంకరమైన పని చేస్తుంది. భర్తను వదిలిపారేసి అక్కడ నీ చావు నువ్వు చావు, నేను మాత్రం హరే రామ హరే కృష్ణ. ఆమె ఇక్కడుండి అటు ఆయనకి సేవ చేయకుండా ఇటు దేవుడికి సేవ చేయకుండా రూమ్లో కాళ్ళు తిని పండుకుంటే ఏమవుతుంది అంటే మనం మన బాధ్యతని సరిగ్గా చేయలేదు, ఇటు దేవుడి పని ఎటో చేయట్లేదు. ఇక్కడ దానికంటే ఆ పని చూసుకోవడం మీరు ఇంటికి పోయి అది పతి దేవోభవ అంటే ఆడవాళ్ళకి భర్త కంటే ఇంకో దేవుడు ఎవరు ఉంటారు. కానీ మీకు బాగా కృష్ణ భక్తి ఎక్కువయ్యి మీరు పూర్తిగా 24 గంటలు నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా దేవుడి సేవల్లోనే అంటే అప్పుడు మీకు ఆ బాధ్యతలు నిర్లక్ష్యం చేసినటువంటి దాని రియాక్షన్స్ మీకు ఉండవు. ఇప్పుడు ఈ వయసులో అమ్మ దగ్గర 2 రోజులు చూసుకోవాలా. 96 ఏళ్ళ తల్లి అక్కడ ఉంది, కింద మీద పడతా మన ఆయన వదిలిపోయి ఆ బాధ్యతలు పట్టించుకోకుండా ఇక్కడ కూర్చుని ఇక్కడ మంగళారతి కూడా రాకుండా ప్రభుపాద చెప్పిన పద్ధతిలో బతకకుండా అంటే ఇటు ప్రభుపాదకి తలనొప్పి తెప్పిస్తున్నారు మీరు. అంటే ప్రభుపాద మంగళారతికి టైంకి రావంటే రాకుండా అటు కనీసం అమ్మకి సేవ చేయకుండా ఎటు కాకుండా పోయాం. అంటే అక్కడ ఒక అమ్మకి సేవ వదిలిపెట్టి ఇక్కడ ఎంతమందికి సేవలో దిగితే అది కూడా ఆధ్యాత్మిక సేవలో దిగితే దేవుడు ఆయన చూసుకుంటాడు. పాపం ఈయనకి అమ్మని వదిలిపారేలేనేం లేదు, కానీ నా మీద సేవ కొద్ది భగవంతుడికి అర్థమవుతుంది. మీరు ఆ ముసలాయనకి సేవ చేయాల్సి వస్తే ఎందుకు వచ్చి గొడవ, ఆ ముసలాయన సేవలో ఉండాలి. ఇది వచ్చేస్తే మీరు ఎందుకు వచ్చేసింది
దేవుడికి తెలుసు. మనం మందిరానికి ఎందుకు వచ్చేసాం మనకి తెలుసు, దేవుడికి తెలుసు. అంటే మనం బయటికి మందిరంలో భక్తుడిలాగా ఉంటాం, లోపల మనం ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా బతకకపోతే అంటే మనం నిజానికి సోమరిపోతాం. అంటే ఇంటి పనులు చేయకుండా ఇటు దేవుడి పనులు చేయకుండా అంటే అప్పుడు మనం బాగా నీచపు జీవితానికి దిగజారిపోతాం. అంటే భక్తి మార్గంలోకి వచ్చామంటే ఆ భక్తి మార్గంలో గట్టిగా ఉండండి. భక్తి మార్గంలో ఉండలేకపోతే బయట ఉంటే ఇష్టం వచ్చిపోతూ ఉండండి. మీరు బయట ఉన్నంత మాత్రాన 16 మాలు చేయకూడదని ఏమైనా ఉందా ఏంది? బయట ఉంటే 16 మాలు చేసుకోవాలి, అదే జవాబిస్తాడు. కాస్త మందిరంలో ఉన్నవాడు కదా సార్ 16 మాలు చేస్తుంది, బయట వాళ్ళకి ఈ పనులని ఎందుకు అంటామైంది. అందరికీ ఇదే పని. బయట ఉన్నాడు 16 చేసుకుంటుంటే సంతోషపడే. వీడు మందిరంలో మనం చేయకపోతే పట్టుకొని తిడతారు కాబట్టి చేస్తున్నాం, ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆయన కూడా చేసుకున్నాడంటే మంచి విషయం. తనంతట తాను భగవంతుని వదిలిపెట్టలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పైపై అర్థం ఒకటి ఉంటుంది, సత్యం మాట్లాడాలా. కానీ ఎవడో ఆవును చంపడానికి వస్తున్నాడు, ఆవును చంపడానికి వస్తుంటే మనం ఆవును దాచిపెట్టేసి, లేదా ఒక పిల్లాడు గట్టిగా భక్తి చేస్తున్నాడు మందిరంలో, వాళ్ళ తల్లిదండ్రులను లాక్కుపోవడానికి వస్తున్నారు, మీరు అబద్ధం చెబుతారు అబ్బాయి ఇక్కడ లేడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఈ అబ్బాయి భక్తి నిజంగా చేస్తుంటే మనం ఆ రకంగా చెప్పినా కూడా తప్పు లేదు, ఎందుకంటే అతని భక్తిని కాపాడడానికి చెబుతున్నాం. అంటే పాయింట్ వచ్చి మనం భగవంతుడి సేవల్లో ఉన్నప్పుడు మనకి బయట శారీరకంగా మనకు ఉండేటువంటి వర్ణాశ్రమ దానిలో ఉండే సేవలు నిర్లక్ష్యం చేసినా మనకి అంటే ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. మీరు చూడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకడున్నాడు, మిలిటరీలో ఒకడున్నాడు, పనిచేస్తున్నారు కదా, మందిరంలో ఒకడున్నాడు. నిజంగా మీరు మందిరంలో భక్తులు రావడానికి వస్తే వాళ్ళు మాకు 8 గంటల డ్యూటీ ఇస్తారంటారు. భక్తుడు నాకు 8 గంటల డ్యూటీ అనొచ్చాయింది, అది ప్రేమ. భక్తుడు నాకు 8 గంటలకి వస్తారు డ్యూటీ, భక్తులు అనడానికి లేదు, భక్తులు నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు 8 hours డ్యూటీ సార్ మేము పోతాం ఇంకా అంటే ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? భక్తులు. ఈ భక్తులకి వాళ్ళకి నిద్ర లేచినప్పుడు ఇది పండుకునేదాకా. అంతేకాకుండా ఉంటాం 9 గంటలకు వచ్చి సుబ్రహ్మణ్యం ట్రైన్ కూడా వస్తున్నాడు, పోయి రావా సార్ అయిపోయింది సార్, నా డ్యూటీ అయిపోయింది, నేను క్లాస్ అటెండ్ అయ్యి వచ్చా, వాళ్ళని స్టేషన్కి పోయి వాడిని తీసుకురమ్మంటారు. నువ్వు భక్తులు అయితే అనవు, ఓ నేను స్కూటర్ తోలగలుగుతా కాబట్టి నాకు సేవ దొరుకుతుంది, పోయేసి వస్తాను. అదే కాబట్టి సనాతన ధర్మంలో ఒక పరిమితమైన డ్యూటీలో టైంటే ఉండవు. 24 గంటలు మీరు పండుకుంటారు రోజంతా పనిచేసి, కానీ నిద్రపోయేప్పుడు ఏం కలలు కంటూ ఉంటారు. రేపు లేచి ఏం చేయాలి, రేపుండే అది రథయాత్ర రాబోతుంది, రేపు మనకి ఈ డ్యూటీలు ఆ డ్యూటీలు. మీరు ఈరోజు పనులు అయిపోయినాయి, రేపటి పనుల గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటారు, రథయాత్ర గురించి. కానీ మామూలు వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తుంటే వాడికి లోపం వాడు సంపాదించుకుని ఇంటికి వచ్చాడు, కనీసం ప్రశాంతంగా పండుకోడు, రేపు మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదించాలా లోపంలో పడిపోయాడు. నీకు దేవుడికి ఏం టైం ఇవ్వటం లేదు. బయట సంసారంలో ఉండేవాళ్ళు 8 గంటలు పనిచేసి మిగతా టైం దేవుడికి ఇవ్వండి. కానీ భక్తులు టైం అంతా దేవుడికి వేస్తే ఇంక వాళ్ళు ఎవరి కోసం ఆపు చేయాలి అలసిపోయేదాకా.
మనం అందుకని రోజంతా పనిచేసి మనం పండుకుంటే నాకు నిద్ర రావటం లేదనే పరిస్థితి లేకుండా భక్తులు అట్లా పని చేస్తారు. పండుకోగానే ఏ లోకానికి వెళ్ళిపోతారు, అట్లా నిద్రపోతాయి. నేను రోజంతా కూడా కాబట్టి ఇక్కడ మనం మామూలుగా కూడా అహింస, సత్యము, నీతి, కానీ మనం చెప్పము. ఎందుకంటే మన పరువు పోతుందని చెప్పి. మన అబద్ధం ఎందుకు చెబితే నా పరువు పోతుంది, కాబట్టి నేను అబద్ధం చెప్పేసి తప్పించుకోవాలా. నీతి, నీతి అంటే మనం చురుగ్గా, చలాకీగా, మనం ఉదాహరణకి మందిరం క్లీన్ చేయాలి. మందిరం క్లీన్ చేయాలంటే మీరు చీపురు కొట్టేసిపోవచ్చు ఇక్కడ, అది మొక్కుబడిగా. కానీ నీతి అంటే మందిరం క్లీన్ చేయాలి, అంత క్లీన్గా ఉందా లేదా, లేకపోతే నేను నీళ్ళతో తీసుకొచ్చి తుడుస్తా. నీతి అది. నీతి అంటే మీరు మొక్కుబడిగా పని చేసిపోతే అది మామూలుగా కొంత. కానీ మందిరం క్లీన్ చేయడం అంటే నిజంగా మందిరం క్లీన్ అయిందా లేదా, కాకపోతే దానికి ఏం చేయాలో అని. మందిరాన్ని మనం చీపురుతో తొడవచ్చు, తర్వాత నీళ్లు చల్లి అలా వైపర్తో, ఆ తర్వాత మళ్ళీ మాపు తీసుకుని ఎందుకు చేయొచ్చు. కానీ మందిరం శుభ్రం చేయమంటే ఏ లెవెల్ ఏమైనా చేయొచ్చు. కానీ మనకి నీతి అనేది ఉంటే నన్ను శుభ్రంగా ఉందా లేదా, శుభ్రం అయ్యేదాకా నేను చేస్తాను. అంటే ఎవరు చూడట్లేదు, మీరు చిగురు కొట్టిన పైపు శుభ్రంగా ఉంటుంది పర్వాలేదు అనుకుంటున్నాం. నీతి అంటే మన అంతరాత్మకి సాటిస్ఫాక్షన్ కలిగే విధంగా, నీకే ఇంతకంటే మందిరాన్ని శుభ్రం చేయడం వీలు కాదు అన్నట్టుగా చేసి వదిలిపెడితే. అంటే నీతి అనేది కష్టం పాటించడం, అని భక్తులు పాటించగలిగితే, ఎవరైనా కూడా నీతిని పాటించగలిగితే మంచిది. ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలంటే, మనకి నిజంగా మన మనుషులు అయితే, పాపం వాళ్ళు కూడా నాలాంటి మనుషులే కదా. ఎవడైనా కూడా మానవత్వం ఉంటే, మన గురించి ఆలోచిస్తుంటే మన ఇతరుల గురించి కూడా కానీ ఎంతో కొంత. అందుకే గృహస్థులుగా అన్నారు, గృహస్థుల దగ్గర వండుకొని పెళ్ళాం బిడ్డలతో కూర్చొని తింటారు. పిల్లాడు కడిపోయిందా, వాడు బొజ్జ గణపతిలాగా తింటున్నాడా లేదా, బయట వాళ్ళు అడుగు తింటున్నారా, వాళ్ళు తిండి లేకున్నారా. కానీ మీరు మంచి గృహస్థులు అయితే, నా పిల్లాడికి కూరి పెడుతున్నా, వాడికి ఎంత పెట్టాల్సిన అవసరం లేదు. అదే పాపం ఇబ్బంది పడుతున్నా చుట్టుపక్కల పక్కింట్లో వాడుంటే వాడికి కూడా కొద్దిగా పెడితే, దాన్ని ఏమంటారా, మన అవసరాల కంటే ఎక్కువ ఉంటే మనం మనుషులు అయినట్లయితే వెంటనే, మీరు మనుషులు కాకపోతే ఈ ఆలోచనలు రావు మనకి. మనం వేస్ట్ చేస్తూ ఉంటాం, నిద్రపోతుంది వెనకాల. సో మనలో మానవత్వం అనేది ఉంటే మనలో తప్పకుండా మనం బాగా సుఖంగా ఉంటున్నాం. అంటే కొద్దిగా మనం ఇతరులు కూడా అంత ఇంత చేస్తూ మనం ఉంటే బాగుంటుంది కదా. మనుషుల్లో సహజంగా వస్తుంది. మనం కేవలం క్రూర వ్యక్తి, స్వార్థమైనటువంటి వ్యక్తి, మూర్ఖుడైనటువంటి వ్యక్తి, మన దగ్గర కోట్లు మూలుగుతున్నాయి, ఆ పక్కింటాడు అడుగుతుంటాడు, మనకి ఆలోచన రాదు, వాడికి సహాయం చేయొచ్చు కదా అని. ఈ రకంగా మనం సనాతన ధర్మంలోకి వచ్చినట్లయితే, ప్రభుపాద ఆయనకి ఏమవసరం పాపం, ఆ వయసులో అంత కింద మీద పడుతూ ప్రపంచం అంతా తిరగడం. ఎవరు తిరుగుతారు ఆ వయసులో? ప్రపంచం అంతా ఎవరు తిరుగుతారు? ఎవరైతే ఇంకా ఆయనకి
లోభం పోలేదు, ఇంకా ఇంకా సంపాదిస్తాడు వాడు తిరుగుతాడు. లేదా పేరు ప్రతిష్టలు కావాలి వాళ్ళు తిరుగుతారు. ప్రభుపాద ఆయన లోభం కోసం తిరిగాడా, ఆయన పేరు ప్రతిష్టల కోసం తిరిగాడు. ఆయన దయ వల్ల గమ్మున ఉండలేక ప్రభుపాదలో భక్తుడు అవడం వల్ల ఆయనకి అంటే దయాసింధు అదే వాంఛాకల్పతరు కృపాసింధు భయవచ, మీరు కరుణాసాగర్లు. ప్రభుపాద నేను ఏం చేసినా కూడా ఎట్లాగో మూలపడతా, అదేదో భగవంతుడు పనిచేస్తూ మూలపడి అదే భగవంతుడు పనిచేస్తూ చనిపోతే అంటే ఫీల్డ్లో చనిపోవడం, ఎవరన్నా డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే వాడికి అంత సమ్మానం కలుగుతుంది. అట్టగాని మన సెలవులో ఇంటికి పోయిపోతే దానికి అంత గుర్తింపు ఉండదు. అంటే ప్రభుపాద ఆయన ఒక భగవద్భక్తుడిలాగా ఆయన ఆఖరి దాకా కూడా భగవంతుడి సేవ ప్రజలకి సేవ, భగవంతుడి సేవ ప్రజలకి సేవ. కాబట్టి జనాలు ఆయన్ని అంత గౌరవిస్తారు. కానీ మనమందరం కూడా మన యొక్క కంఫర్ట్ చూసుకుని పనిచేస్తూ ఉంటాం. నేను కంఫర్టబుల్గా ఉండాలి, ఆ తర్వాత పనిచేస్తాను. కానీ మనకు భగవంతుడి మీద ప్రేమ పెరిగిపోతే, జాలి ఎక్కువైపోతే, మీలో దయాగుణం పెరిగిపోతే మీరు ఇబ్బంది పడుతున్నా కూడా అప్పుడప్పుడు మనం ఎండలో నిలబడి పుస్తకాలు అమ్ముతూ ఉంటాం. ఇంకోటి ఎవడైనా తీసుకుని పుస్తకం పండి పాము మనం ఇబ్బంది పడుతున్నాం, దుకాణం క్లోజ్ చేసుకుని వచ్చేయచ్చు. కానీ మేము బాంబేలో ఉన్నప్పుడు డిసెంబర్ నెల వచ్చినప్పుడు రాత్రి 11 అవుతుంది, ఇంకా పోయి పండుకోవచ్చు. చలో ఇంకో అరగంట ఉంటే ఇంకెవరన్నా తీసుకుంటారు. అట్లా మంచిది. కానీ మనం నాకు స్కోర్ పెరగాల, నేను డబ్బులు ఎక్కువ దండుకోవాలనే ఉద్దేశం లేదా జాలి వల్ల ఎవరి ప్రచారం ఇతరుల మీద ప్రభావాన్ని వేస్తుంది. ఎవరైతే జాలి గుండెతో ఎవరైతే ప్రచారం చేస్తుండో వినేవాడి మీద ప్రభావం పడుతుంది కదా. నాకు తెలుసు, నీకు తెలియదు, నేను చెబుతున్నా, నువ్వు విను, ఎదుటివాడి మీద ప్రభావం పడదు అంటే. కానీ మీరు ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటే సరే మీరు కొద్దిగా భక్తులకు అయితే అంత సుఖపడచ్చు కదా సరండి. పాప వీడు నా మంచి కోసం చెబుతున్నాడు, మంచి కోసం చదువుతాడు. సో మన హృదయాన్ని బట్టి భగవంతుడు స్పందన ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మరి అన్నీ చర్చించినప్పుడు అహింస, సత్యము, నీతి, ఇతరుల యోగక్షేమాలు, కామ క్రోధ లోభ రాహిత్యం, అంటే వర్ణాశ్రమ ధర్మంలో మనకి ఇటువంటి గుణాలు లేకపోయినా కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం నిజంగా భక్తులైనట్లయితే మనకెవరు చెప్పక్కర్లేదు ఈ విషయాలు, మనలోనే. అందుకంటారు భగవద్భక్తి అది కూడా మనం ఇప్పుడు మేము పుస్తకాలు చదివి చెప్పచ్చు. నేను ఇక్కడ క్లాస్ ఇస్తున్నా, రూమ్లో ముందంతా తయారైపోయి వచ్చి మాట్లాడుతున్నాను. నేను తిన్నగా ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను, తిన్నగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. అంటే మనం నిజంగా మన కోసం భక్తి చేస్తూ ఉంటే మనకి భగవంతుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఈయన తను భక్తి కోసం బతుకుతున్నాడు, భక్తి యొక్క గొప్పతనాన్ని అనుభవంతో తెలుసుకున్నాడు. అటు ఇతరులకు ఇవ్వాలని చెప్పి తంటాలు పడుతున్నాడు. ఇలా ఇతరులకు కూడా దీన్ని నమ్మించాలని అటు భగవంతుడు మీ నోటి నుంచి చక్కటి పదాలతో దాన్ని బయట పెడతాడు. వినేవాడు కూడా మెల్లిగా ప్రభావితం అవుతాడు. నాకు కూడా భక్తి అవసరం ఉంది. బ్రాహ్మణుడు గాయత్రి మంత్ర దీక్ష ద్వారా ద్విజుడు అంటారు బ్రాహ్మణులు. మనం ఇందాక పాడిన పాటలో కూడా ఉదిల అరుణ పురోభాగే
ద్విజమణి గొర అమని జాగే బకత సమూహ లయ్య సాతే గేల నగర రాజే. మొదటి పదం మనం పాడిన పాటకి ద్విజమణి. ద్విజ అంటే ఉన్నత కులంలో ఉండేవాడు, మామూలుగా పుట్టినవాడు ఒక జన్మ. ఆత్మజ్ఞానం పొందాడు. వేదమాత గురుపిత వీళ్ళ మధ్యలో మనకి రెండో జన్మ కలిగింది. అంటే మొదటి జన్మలో నేను శరీరం అనుకున్నాం, రెండో జన్మలో నేను ఆత్మని. అంటే మన కొత్త జన్మ వచ్చినట్టే కదా. మీరు ఇంత శరీరంగా పుట్టారు, ఇప్పుడు ఆత్మగా పుట్టారు. మీరు ఆత్మని రెండో జన్మ ప్రారంభం. అందుకని ద్విజుడు. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు గాయత్రి మంత్ర దీక్ష ద్వారా సమున్నతమయ్యాడు. సంస్కార క్రమం ద్వారా ద్వితీయ జన్మను పొందును. ద్వితీయ జన్మ అంటే మనకి ఈ శరీరానికి ఒక తల్లి తండ్రి, ఆత్మకి తల్లి భగవద్గీత, తండ్రి గురువు. ఈ భగవద్గీత గురువు పద్యంగా మనకి ఇది కలుగుతుంది. మన ఆధ్యాత్మిక జన్మ ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక జన్మను పొందును. గురువు యొక్క ఆమంత్రణముచే అతడు గురువాశ్రమమున నివసించిన వాడై జితేంద్రియుడై శ్రద్ధతో వేదాధ్యయనం చేయవలను. అంటే మానవ జీవితంలో చాలామంది ఊరికే అంటూ ఉంటారు, ఇతరుల కోసం పనిచేయాలి కదా, సంపాదించి ఇతరులకు పెట్టచ్చు కదా. నువ్వు భక్తి సంపాదించుకొని ఇతరులకు భక్తి ఇవ్వయా, అది కూడా ఇతరులకు పంచిపెట్టా. నువ్వు డబ్బు సంపాదించి ఇతరులకు డబ్బు ఇవ్వచ్చు, నువ్వు బాగా ఫ్యాక్టరీలు పెట్టి ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. దానివల్ల నువ్వు సుఖపడేది లేదు, వాడు సుఖపడేది లేదు. నేను అక్కడ ఆధ్యాత్మిక జీవితం భగవంతుడితో సంబంధం అనేది లేదు అక్కడ. అటు ఇక్కడ అందుకని ఏం చెప్తున్నాడు, జితేంద్రియుడే. మనిషి మనకి కోట్లు ఏం అవసరంలే, మనకి పెద్ద పెద్ద బంగళాలు ఏం అవసరంలే. మనం అంటూ ఉంటాం కదా, ఎంత పెద్ద బంగళా ఉన్నా కూడా నువ్వు కాళ్ళు చాపుకొని పండుకుంటే 6 అడుగుల కంటే ఎక్కువ స్థలం తీసుకోలేవు. బంగళాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? బంగళాలతో పని ఏంది నీకు? ఒకే గదిలో 4 పండుకోవచ్చు అనగా గది అంతా నువ్వు బార్లా పండుకుంటున్నావు ఏంది? గదిలో ఎంత పడుకున్నా కూడా నువ్వు 6 అడుగులు. ఎందుకు మీరు ఒక గదిలో 2-3 ఎందుకు ఉంటారు? అంటూ ఉంటుంది. నెత్తి మీద ఎక్కించుకొని పక్కన ఒకటి పండబెట్టుకుని. దిస్ ఇస్ గాడ్. తెలివితేటలు అంటారు. ఏం నిద్రపోయినప్పుడు మనం ఒంటరిగా నిద్రపోయినా మన పక్కన ఇంకోటి పండుకున్నాడు, ఏం తేడా వస్తుంది? కానీ మళ్ళీ అహంకారం అంటే బస్ నా గదిలో ఇంకోటి ఎవడు పండుకోవడానికి లేదు. నేను ఆడవాళ్ళు గదిలో మగాళ్ళు పండు పెడుతున్నారా, మగాళ్ళ గదిలో ఆడవాళ్ళు పండు పెడుతున్నారా? కలిసి ఎందుకు లేరు మీరు అనగా ఈగో ప్రాబ్లం. మేము పలానా ఇంటి నుంచి సార్, నేను విజయలక్ష్మి డాక్టర్ కుటుంబం నుంచి తెలుసా తెలీదా? మీరు ఆయన్ని అంటే శరీర అహంకారంతో అన్నట్టు. అది లేకపోయినా పాపం రూమ్లో స్థలం ఉంది, ఏదో రాత్రి ఉండిపోవాలంట, పండుకొని పోతాడు. భక్తిలో ఎదిగితే మనలో ఆ విధంగా అక్కడ లోభం, భక్తిలో నేను భక్తిని ఇంకా సంపాదించుకోవాలి, అవకాశం దొరికినప్పుడల్లా నేను ఇంకా భక్తిని సంపాదించుకోవాలి అంటే జితేంద్రియుడు. సో టైం అయింది. ప్రభుపాద రాసింది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళ ముగ్గురిని ద్విజులు అంటారు. మామూలుగా ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, కానీ ఈ ముగ్గురు కూడా సంస్కరింపబడిన వాళ్ళు. కేవలం ఒక శూద్రుడే ఆయన ఆత్మజ్ఞానం లేకుండా ఉంటాడు. వైశ్యుడికి ఆత్మజ్ఞానం ఉంటుందా ఉండదా? ఉండాలి. వైశ్యుడికి ఆత్మజ్ఞానం ఉండాలి, కానీ అతడు బ్రాహ్మణులాగా పనిచేయకపోవచ్చు. క్షత్రియుడికి ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి ధర్మాన్ని రక్షిస్తాడు. వైశ్యుడికి ఆత్మజ్ఞానం ఉంటుంది, సంపాదించి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. వైశ్యుడు సంపాదించి నాకు కావాల్సిన ఎంత నేను 2 చేతుల్లో సంపాదిస్తా, తీసుకెళ్ళి నేను భగవంతుడు భక్తుల సేవలో నేను ఖర్చు పెడతా, ఎందుకంటే అతనికి ఆ సంస్కారం ఉంది కాబట్టి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు
వీళ్ళు ఉన్నత వర్గాలు, అదేం విచక్షణం కాదు. శూద్రుడు కూడా కావాలంటే ఉన్నత వర్గానికి రావచ్చు, అతను కూడా అడగచ్చు, నేను తిండి సార్ నేను ఒకరిని తిని పండుకోవడం ఆ విధంగా నేను కూడా భగవంతుని పొందాలా, సంతోషపడతారు లేదా? మీ దగ్గర పనిచేసే వస్తుంది ఆ లక్ష్మి లేదా ఇంకెవరు పని చేస్తున్నారు మీ దగ్గర, వాళ్ళు వస్తారు వచ్చి ఏమో మీరే భజన చేస్తున్నారు, మేము కూడా కొద్దిగా భజన చేయొచ్చు కదా, మీరు సంతోషపడతారు. బాబా మందిరానికి వస్తే నిజంగా నీలో బుద్ధి బాగానే పనిచేస్తుంది, మీరే ఎందుకు భజన చేయాలి, నేను ఎందుకు భజన చేయకూడదు, నేను కూడా మనిషినే కదా. మీరు వెంటనే ఆయన కౌగిలించుకుంటారు లేదా, లక్ష్మి ఎంత గొప్పదని మేము చెప్పకుండానే నీలో ఈ ఆలోచనలు వచ్చేసినాయి. సంతోషపడాల్సిన విషయం. ఎవరన్నా సూర్యుడు అతను భక్తి చేసుకుంటా అంటే మీరు ఎంతో సంతోషపడతారు. మనం ఇది మామూలు అనుకుంటే వీళ్ళకి నితాలకి ఎక్కే విషయంలాగా అనిపించడం లేదు. భక్తులు అనుకోరు అట్లా. భక్తులు నాలాంటి దాని భక్తురాలైతే ఎవడైనా కూడా భక్తుడు కాగలరు. నాలాంటి సొంట దద్దమ్మ భక్తుడైతే మిగతా వాళ్ళు ఎందుకు కాలేరు? ఒక భక్తుడి యొక్క ఆలోచన ఎట్లుంటుంది, నేనే చాలా తెలియగలదాన్ని కాబట్టి భక్తురాలే, మిగతా వాళ్ళంతా వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు ఈ జన్మకి భక్తికి పనికిరారు అంటే మనం ద్విజుడిలాగా ఆలోచించడం లేదు. రెండో జన్మ పొందిన వాళ్ళు నేను పొందితే ఎవడైనా కూడా పొందొచ్చు. అది గురుదేవుని ద్వారా మనకి రెండో జన్మ. అని గురువు మనకి తండ్రి, గురువు తండ్రి. ఇంట్లో తండ్రిని వదిలిపెట్టొచ్చి మళ్ళీ ఇక్కడ తండ్రి మన ఆధ్యాత్మిక జీవితానికి. మనిషి మొదటి జన్మ తల్లిదండ్రులు, దాన్ని ఏమంటారు శుక్ర జన్మ. శుక్ర అంటే వీర్యం ద్వారా పుట్టడం ఒక జన్మ, వినడం ద్వారా పుట్టడం. వీర్యం ద్వారా మనం పుట్టాం, వినడం ద్వారా మనం ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతాం. వీర్యము వినడము, దాన్ని సంస్కృతంలో సౌక్రము. శుక్రము అంటే వీర్యం, సౌక్రం శ్రోత. సౌకర జన్మ శ్రోత జన్మ. బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు బ్రాహ్మణ బాలుడు యోగ్యుడైనచో 12వ సంవత్సరంలో గాయత్రి మంత్ర దీక్షను పొందవచ్చును. క్షత్రియ వైశ్యులు వాళ్ళు ఇంకొద్దిగా టైం తీసుకుని వాళ్ళు కూడా దీక్షితులు కావచ్చును. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళు, మీరు మురికి కాలువలు మీరు పుట్టారు, చిన్నప్పటి నుంచి ఈ కులాన్ని బట్టి అదే మురికి కాలువలు కడుగుతున్నారు, భక్తుల సాంగత్యంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత కూడా మురికి కాలువలు కలుగుతూ ఉంటాడు, కానీ అతని బుద్ధిలో మురికితనం ఉండదు. అంటే అతని పని ఒక శూద్రుడిలాగా చేస్తున్నా కూడా ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిలాగా బతుకుతున్నాడు కదా. అంటే ఆ పని నిజంగా శూద్ర పని కాదు. ఒక భక్తుడు రూమ్ ఊడుస్తుంటే, మామూలుగా రూమ్ ఊడ్చేది ఎవరు? శూద్రులు. అంట్లు తోమేది, రూములు ఊడ్చేది శూద్రులు. కానీ భక్తుడు ఆ పని చేస్తున్నాడంటే వెంటనే అయిపోతుంది. అది శూద్రుడి పని కాదు, భక్తి. అదే పని ఆత్మజ్ఞానం లేకుండా చేస్తే శూద్రుడు శూద్ర కర్మల్లో ఉన్నాడు. ఆత్మజ్ఞానం ఉండి చేస్తుంటే బాబు ఆయన ఎంత భక్తుడు, అన్ని పనులు కూడా ఆయన చేస్తున్నాడు. అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేసి, గురుకులాలంటే ఇది ఆశ్రమం, మనండి అంటే ఇస్కాన్ ఆశ్రమం అంటాం కదా. ఇస్కాన్ ఆశ్రమం అంటే గురుకులం, అంటే అక్కడ గురువు గారు ఉంటాడు, మనమంతా కూడా అక్కడ నేర్చుకుంటూ ఉంటాం. దాన్ని గురుకులము. మనం కూడా గురువులాగా తయారవ్వాలి. తర్వాత గురుకులాలను ఏర్పాటు చేసి సంతానానికి సరి అయిన విద్యనిచ్చుటకు మానవులందరినీ ఆహ్వానించుతున్నది. ప్రతి బాలుడు బాలిక, ఇక్కడ రాశారు, అండర్లైన్ చేయండి. సుఖదేవ స్వామి
ఆడపిల్లకాయలు ఎందుకు పెట్టారు? అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు అడుగుతాడు, ఆడపిల్లకాయలు ఎందుకు పెట్టారు ఆశ్రమంటే. ఇక్కడ ప్రభుపాద చదువుతున్నాడు, ప్రతి బాలుడు బాలిక ఇంద్రియ నిగ్రహాన్ని గురించి నేర్చుకొని ప్రామాణిక వేదవాంగ్మయం, అంటే ఆడవాళ్ళకి అనర్హత ఏం లేదు, ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా భాగవతం చదువుకోవచ్చా లేదా? అంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. అందరూ కూడా జ్ఞానవంతులు కావాలి. ఆడవాళ్ళు కూడా మనుషులు, ఆడవాళ్ళు కూడా తెలివితేటలు ఉంటాయి. అప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ. అంతేగా జాహ్నవి మాతాజీ లేదా గారికి అంత ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఋషులు ముందయ్యారు. అంటే ఎవరికి సీరియస్గా ఇంట్రెస్ట్ సావు పుట్టుకల నుంచి బయటపడాలా అని నీకు ఎక్కువ సీరియస్ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకుందంటే భగవంతుడు వాళ్ళగా తెలివితేటలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రతి బాలుడు బాలిక ఇంద్రియ నిగ్రహాన్ని గురించి నేర్చుకొని ప్రామాణిక వేదవాంగ్మయం యొక్క అధ్యయనం ద్వారా జ్ఞానవంతులు కావాలి. ఈ ప్రకారం జ్ఞానవంతుడైన మానవుడు సాధారణ జంతువులు, కీటకములు, మత్స్యములు, పక్షుల వలె గాక ద్వితీయ జన్మను పొంది వారు మోక్షానికి దారితీసడి జ్ఞానసిద్ధిని పొందగలరు. గర్భధాన సంస్కారంలో ఆరంభమయ్యే పద్ధతి అనుపూర్యాత్. గర్భంలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకి సంస్కారం ఇవ్వచ్చు. పుట్టిన తర్వాత ఆ సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్ళడం. సాధారణంగా శూద్రులు లేదా వైదిక విధానాన్ని అనుసరించని వారు, మనం అందుకే ఈ రోజుల్లో జనాలకి ఇంట్రెస్ట్లా మందిరానికి పోయి భక్తి చేయాలా, భజన చేయాలా, క్లాసులు అటెండ్ అవ్వాలా, మందిరం సేవ చేయాలా, మనకి వద్దు ఈ విషయాలు. ఎంతవరకు బతుకంతా ఆ ఇంట్లోనే పడి పెళ్ళాం బిడ్డలు, ఎప్పుడు అనిపించదు వాళ్ళకి. అందుకే ఇక్కడ ప్రభుపాద చదువుతున్నాడు, అంటే శూద్రులు, సాధారణంగా శూద్రులు వాళ్ళు ఇటువంటి నేను జీవితంలో నేను కూడా ఉన్నతమైనటువంటి నేను ఇంకా జ్ఞానాన్ని పొందాలా, ఆకర్షణ ఉండదు. మనం గమనిస్తూ ఉంటాం, ఎంతోమంది వెళ్ళకపోతూ ఉంటాం, ఏం పట్టించుకోరు. బస్ వాళ్ళ ముందు మనం నిలబడి మనం చేస్తున్నాం, వాళ్ళకి చెప్పాలని చూస్తున్నాం అని అంటారు, గోడకు గుద్దుకున్నట్టుగా. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, అదేందో. కానీ మనం ఓపికగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే జన్మ. మనకి తెలుసు మానవ జన్మ జరిగితే మనం వాళ్ళని మేల్కొల్పవచ్చు. వారు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఎరగని వారే ప్రామాణిక గురువు పట్ల వాళ్ళు ద్వేషమును కలిగి ఉండరు. మామూలు కుటుంబీకులంతా కూడా స్వాముల్ని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటారు. వీడెప్పుడు పోతాడు బాబు వచ్చి సుత్తి కొడుతున్నా మరి ఇవన్నీ మనకి చేస్తాడు, వాళ్ళు ఇష్టపడరు కదా. ప్రభుపాద ఓపెన్గా రాస్తున్నారు, సామాన్య కుటుంబీకులు వాళ్ళు ఒక ప్రామాణిక గురువు పట్ల ద్వేషాన్ని కలిగి ఉండరు. సంస్కార విధిచే నాగరిక స్వభావం కలిగిన వారు చిత్త చాంచల్యాన్ని విడిచి అణుకోగలవారై యూ టు గివ్ అప్, డోంట్ లిజన్ టు యువర్ మైండ్. మనసు మాట వినమాక గోతులో పడతాం పోయి. చిత్త చాంచల్యాన్ని విడిచి అణుకోగలవారై. మనం ఎప్పుడైనా వినాలంటే ఇంకోళ్ళ దగ్గర కూర్చొని ఎదురుకుండా కూర్చొని మళ్ళీ వినలేకపోతే మీరు మనం ఎందుకు కూర్చొని వినాలి, ఎంతసేపు లేచి వెళ్ళిపోతారు. 2 నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోవడం. उनको कुछ प्रसाद दिया नहीं दिया, कुछ नहीं दिया, क्या करे तुम? तो मैं आके देने के लिए सोचा था, मैं आने के पहले ही भाग गया। मैं इसलिए टिकट भी भेजा था आपको। वो टिकट देखा था मैंने, उसमें लिखा है
टिकट में है 8:30 बजे। टिकट में नहीं होते, विजयवाड़ा के टाइम होते हैं। गाड़ी भी लेट है। అయిపోయింది ఇక్కడ చిత్తచాంచల్యం. కాబట్టి ఎవరైతే ఫికిల్ మైండెడ్ చపలత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే అహంకారాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఇటువంటి జీవితాన్ని వాళ్ళు ఇష్టపడరు. ఇష్టం వచ్చినట్టు బతకాలని వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరికైతే అణుకో వినయం అనేది ఉంటుందో, తర్వాత చంచలమైనటువంటి బుద్ధి లేకుండా ఉంటుందో, వాళ్ళు ప్రామాణిక గురుదేవుని సన్నిధిలో ఉపదేశాన్ని పొందుటకు వాళ్ళు ఆసక్తులగుదురు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. రేపు ఏం శ్లోకం రాస్తా?